శనార్థులు ఎట్లున్నారులా? నేనైతే మస్తుగా ఉన్నాను. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా, మన ఆటపాట షురూ చేస్తాము. కానీ నేను ఎవరు అనుకుంటారు కదా, నేను మీ యాంకర్ శృతి పటేల్. మళ్ళీ గిన్నేళ్ళకి మరి అవ్వగారింటికి వచ్చినంత బరాబర్ అవుతుంది, మస్తు ఖుషి అవుతుంది. మీ అందరికీ ఎరికిందే మరి ఆటపాట సీజను ఒకటోది అయిపోయింది, ఇప్పుడు రెండోది క్వార్టర్స్లోకి వచ్చేసినాము. మరి క్వార్టర్స్లో మంచి మంచి పాటలు పాడడానికి మా కళాకారులు అయితే సిద్ధంగా ఉన్నారు. మరి మీ అందరికీ ఎరికైనదే, మరి ఈ క్వార్టర్స్లో ఎవరు మంచిగా వాడితే దాని తర్వాత వాళ్ళందరూ కూడా సెమీఫైనల్స్కి పోతారు, దాని తర్వాత ఫైనల్స్కి పోతారు. మరి అలా ఎవరు వచ్చిర్రు, ఏ పెబ్బలు వచ్చిర్రు, ఏ జుంగలు వచ్చిర్రు, ఏడికల్లు వచ్చిర్రో మనమైతే ఒక్కసారి చూడాలి కదా. మరి చూద్దాం ఇడిదికి ఎవరు వచ్చిర్రో. వామో మా వసిమో, ఎట్లున్నావు? ఎవరమ్మా నీవు? కొత్తగా చూస్తున్నా నేను నిన్ను. కొత్తగా చూస్తున్నావేంది? కళ్ళెటో పోయినట్టున్నాయి కదా. ఈ అక్క ఫస్ట్ అక్కనే మర్చిపోతివా నువ్వు? నేను మర్చిపోలే కానీ అంటే అలా వినాయకుల పండుగ పాశము కోసం వచ్చినాం ఇంటికి. గట్లనే అనుకోరాదు. నేను ఏడిపోతే నా తోక పట్టుకొని తిరుగుతాడు కానీ ఇప్పుడు పెద్ద ముచ్చట పెడతాడు నాతోని. ఇవాళ వినాయక చవితి సందర్భంగా క్వార్టర్ ఫైనల్స్ ఇలా ఆట పాటలు అవుతుంది. మరి మన పెబ్బ మందలు ఇచ్చినాం కదా, వసీము జుంగలు పట్టుకొచ్చుకున్నావా? తయారున్నారా? తయారయ్యాతో ఇంత మేకప్ వేసుకొని వచ్చినావు కనబడుతుంది. మరి ఇడి దిక్కు నుంచి వాళ్ళు వచ్చిర్రు అన్నా, మంచిగున్నావా? మంచిగున్నా. మరి పెబ్బ వచ్చిండు, జుంగలు కూడా వచ్చిర్రు, మంచిగా తయారయ్యా కూర్చున్నారు. గణపతి పండుగ ధూమ్ ధామ్ దుమ్ములు అంతే. మరి గణపయ్య లేంది ఏ శుభకార్యానికైనా కూడా గణపతి పాట మొదలు పెట్టండి. మన గణపయ్య ఆశీర్వాదం లేనిది అయితే మనం ఏం మొదలు పెట్టాము. కాకపోతే ఈడ మా గణపయ్యతో పాటు ఇంకొక మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి ఓలో కాదు, బాగా ఎరక మన అందరి హృదయాలు గెలుచుకున్న మన యశ్పాల్ అన్న వచ్చిండు. మరి అన్న గురించి ఏం చెప్పాలి? అన్న సింగరు, రైటరు, మన ఉద్యమ కళాకారుడు, మన సినిమాలలో కూడా మంచి మంచి పాటలు రాసిండు. మరి ఇవాళ ఆ పెద్ద మనిషే మీ ముచ్చట చెప్పడానికి వచ్చిండు. ముందుగా అన్నను మందలిద్దాం. అన్న నమస్తేనే. నమస్తే రా చెల్లె. ఎట్లున్నావు అన్న? బాగున్నారా? బాగున్నా తల్లి. మరి ఆ విఘ్నేశ్వరి ఆశీర్వాదం ఉండాలి కాబట్టి ముందుగా మన ఈ ఆట పాటని వినాయక పాటలతోని మొదలు పెడదాం. ఏమంటావు? ఓకే. ఏ కార్యం జరగాలన్నా ముందు గణేషుని తలుచుకోకుండా జరగదు కదా. అంతే కదా. మరి పాట కూడా అంతే. ఓకేనా? సూర్యత మీకు ఇంకేంది, మా అన్న కూడా అక్కడ సిగ్నల్ ఇచ్చేసిండు. మరి వసీము అత్తవా? వస్తా. పగ్గలే సిగ్గన్న ఏమో మరి రాయిగా. అమ్మ వసీము వచ్చినవా? వచ్చినా కానీ ఉండ్రాలు పాశం వండినవా? వాళ్ళ ఇంటి పాటు ఇల్లి పాటే ఉండవా అనుకుంటా. ఇక ఒక్కొక్కసారి ఏమో సాతన అయితే వేసుకుంటా, ఇక సాత కాకపోతే నువ్వు వేసినట్టు వాళ్ళింటికి వీళ్ళింటికి. ఏమైంది అమ్మ? పోసి పిలువ చేసుకునాలి గచ్చ. అయ్యో ఈ మాటలకి ఏం కాదు కానీ ఏం పాట పట్టుకొచ్చినావు? మరి వినాయకుని పాట పట్టుకొచ్చిన. ఆ వినాయకుని పాటనే. మరి ఆ గణేశుడి బ్లెస్సింగ్స్ నీకు ఉండాలంటే ఒక్కసారి నీ పేరు ఊరు ఒక్కసారి మన ప్రేక్షకులు చెప్తావా? చెప్తా. మరి చెప్పు. మరి నా పేరు ఎండి వసీముద్దీన్, మా ఊరు కిస్టాపూర్, నాది వికారాబాద్ జిల్లా. ఇంకేంది షురూ చేయి, మంచిగా వాడు. ఇవాళ మరి నువ్వెంత మంచిగా వాడతావు నీ జుంగలు గట్లా వాడతాయి. ఓకేనా? అట్లనే వాడతారు. కానీ ఇక షురు కానీ మరి కథ. శ్రీ గణేశ శివుని కుమార చితజన వినుత నమో నమో. శ్రీ గణేశ శివుని కుమార చితజన వినుత నమో నమో. గౌరీ నందన గజానన, గౌరీ నందన గజానన, గిరిజానందన నిరంజన, గౌరీ నందన గజానన, గిరిజానందన నిరంజన. శ్రీ గణేశ శివుని కుమార చితజన వినుత నమో నమో.
నవరస భరితము నయనానందము నవరస భరితము నయనానందం వివిధ విశ్వాత్మకము విఖ్యాత చరితము నవరస భరితము నయనానందము వివిధ విశ్వాత్మకము విఖ్యాత చరితము శ్రీ గణేశ శివుని కుమార చితజన వినుత నమో నమో శ్రీ గణేశ శివుని కుమార చితజన వినుత నమో 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 వామో వసిము చక్కని పాట. ముందుగా నిజంగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకుంటూ అద్భుతమైన పాటతో మొదలుపెట్టినావు. మరి మా పెద్ద మనిషి ఏమంటాడో ఒక్కసారి తెలుసుకుందాం. అన్న ఎట్లుంది పాట? పాట చాలా బాగుంది. వశీం అంత టాప్లో పాడటం అనేది నేను ఇప్పుడే చుట్టాం. థ్యాంక్ యూ సార్. జానపదాలు జనరల్గా వాడుతున్నాడు, కానీ జానపదాలతో పాటుగా లలిత గీత సాన్నిధ్యంగా ఉన్నటువంటి పాటని అంత టాప్లో పాడండి. చాలా బాగా పాడినావు వశీం, మంచిగా పాడినావు. విఘ్నేశ్వరుడి మీద పాట వశీం పాడటం స్పెషల్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. మనందరం పాడతాం, అవునన్న. కానీ వశీం పాడటం అనేది స్పెషల్. చాలా కృతజ్ఞతలు వశీం, మంచి పాట పాడినావు. థ్యాంక్ యూ సార్. సూపర్. వీరేశలింగన్న చెల్లే మరి చూసినావు కదా పెబ్బ మొదలు పెట్టిన పాట ఎట్లుందో? చాలా మనమేమన్నా తక్కువనా? ఏం తక్కువ లేదు. మరి నువ్వు కూడా మన గణేశుని తలుసుకునే వాడుతున్నావు కదా. అవును, వాళ్ళు మెప్పించిర్రు. మరి నువ్వు మనం కూడా మెప్పిస్తాం. నువ్వు మెప్పించుడు కాదు కానీ ధూమ్ నువ్వే ధామ్ చేద్దాం. మంచిగా ముద్దుగా వినాయకుని లెక్కున్నావు. గణేశుని పాటతోని నీవు చక్కగా మొదలు పెట్టాలి. సరే ఇక రా మరి గట్టినే కూర్చుంటావా? మేమే ఉండ్రాలు తీసుకురావాలి, నువ్వే రావాలి. గణపతి కూర్చున్నామని కానీ అన్న వచ్చినవే మరి మన గణపయ్య పాటతోనే వచ్చినవా? గణపయ్య పాటతోనే వచ్చిన. ఒక్కసారి నీ పేరు నీ ఊరు ఒక్కసారి చెప్తే మంచిగా ఉంటుంది. అందరికీ జయ శ్రీరామ్. నా పేరు వీరేశలింగం సిరిసాల. మంచి గణపతి పాటతోని మీ ముందుకు వచ్చిన. నాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం వికారాబాద్కు మారింది. కాకపోతే మహబూబ్నగర్ జిల్లా తరపునే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. అంటే ఇప్పుడు నువ్వు 3 జిల్లాల ముద్దు బిడ్డ అన్నట్టు గట్టనే ఉంది ముచ్చట. ఒక్క జిల్లా పేరు చెప్పలేడు అన్న, 3 జిల్లాల పేరు చెప్పిండు అన్న. మంచిగా వాడే షురు చేయి. సంతోషం శైలా, నీ ఆశీర్వాదం. जय बोलो गणेश महाराज की। अरे मोरिया रे पप्पा मोरिया रे, गणपति बप्पा मोरिया रे, मोरिया रे पप्पा मोरिया रे, गणपति बप्पा मोरिया रे, गणपति बप्पा मोरिया रे आता लड्डू। अरे गणपति बप्पा मोरिया रे, गणपति बप्पा मोरिया रे आता लड्डू। गणपति बप्पा मोरिया रे आता लड्डू కాలియా రే ఊరు వడాగేరి తిరిగొస్తున్నాడెంకన్నా. మోరియా రే పప్ప మోరియా రే, గణపతి బప్ప మోరియా రే. బొంబం బోలే బొంబం బోలే బొంబం బోలే భోలేనాథ్, బొంబం బోలే బొంబం బోలే బొంబం బోలే భోలేనాథ్. జై బోలో గణేష్ మహారాజ్ కి। నిష్ఠతో నా మేము నిరుపేదమయ్యా మేము, కష్టమైన మాకు ఇష్టంగా పూజిస్తాము. నిష్ఠతో నా మేము నిరుపేదమయ్యా మేము, కష్టమైన మాకు ఇష్టంగా పూజిస్తాము.
పార్వతీ పుత్రుడవయ్యా శ్రీకు సింతలు బాపెదవయ్యా శివ పార్వతీ పుత్రుడవయ్యా శ్రీకు సింతలు బాపెదవయ్యా తెలిసి తెలియక చేసిన తప్పులు మన్నించి మము దీవించయ్యా మోరియారే బొప్ప మోరియారే గణపతి బొప్ప మోరియారే మోరియారే బొప్ప మోరియారే గణపతి బొప్ప మోరియారే గణపతి బొప్ప మోరియారే ఆతాలడ్డు తాలియారే గణపతి బొప్ప మోరియారే ఆతాలడ్డు కాలియారే గణపతి బొప్ప మోరియారే ఆతాలడ్డు కాలియారే ఊరు వడాగేరి తిరిగొస్తున్నాడే కన్నా మోరియారే బొప్ప అర్రర్రర్రర్రే జై బోలో గణేష్ మహారాజ్ కి అరే మోరియారే బొప్ప మోరియారే గణపతి బొప్ప మోరియారే మోరియారే బొప్ప మోరియారే గణపతి బొప్ప మోరియారే జై బోలో గణేష్ మహారాజ్ కి నార్మల్గా గణేష్ని పెట్టేటప్పుడు ఒక ఉత్సవంగా చేసుకుంటాం. తర్వాత నిమజ్జనం రోజు ఉంటుంది చూసినావా, ఇప్పుడు చూసినాం అదే. అబ్బాబ్బా కన్నుల పండుగ అయింది నాకైతే. ఇక మా పెద్ద మనిషి కూర్చున్నాడు మా అన్న యశ్పాల్ అన్న. నిమజ్జనం ఇప్పుడే చేసినట్టు అనిపించింది నాకు కదా అన్న. చాలా గొప్పగా వాయిస్ ఎనర్జెటిక్గా పాడాడు. చాలా మంచి పాట. ఇంకోటి గణేష్ని తలుచుకునేటప్పుడు ఎనర్జీ వస్తుంది అవునా గాయకులకు కానీ ఎవరికి కానీ. అట్లా వీరేశలింగానికి ఆ ఎనర్జీతో పాడిన పాట. ఆ పాటలో ఉన్నటువంటి మహత్యం అదనమాట. ఎందుకంటే అంత అమోఘమైనటువంటి శక్తి వ్యక్తి మనిషి కనుక గణేష్ కనుక. ఓకే, మంచిగా పాడినాం. ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు అన్న. పెబ్బల పని అయితే అయింది, జోర్దార్ జబర్దస్త్గా వాడిర్రు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. మరి ఇక వసీము, మరి ఇద్దరు జుంగలు ఉన్నావు, ఏ జుంగను పంపిస్తావు? ఇప్పుడు మా చెల్లెలు వస్తుంది భానుప్రియ. సరే పంపు. వచ్చేసింది మన బాను అక్క. మరి ఏడికెళ్ళి వచ్చినావు, నీ ఊరి పేరేంది ఒక్కసారి మా ప్రేక్షకుల దేవతలకు చెప్పేస్తే వాళ్ళైతే ఆశీర్వదిస్తారు నిన్ను. మరి ఒక్కసారి చెప్పేసుకో. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు భానుప్రియ, నేను పాలమూరు జిల్లా నుంచి వచ్చిన. మరి ఏం పాట పట్టుకొచ్చినావు? వినాయకుడి కోసం ఇష్టమైన సాంగే పట్టుకొచ్చినాక. మీ పెబ్బలు అయితే మంచి ఇచ్చి పడేసిరు, కానీ వాళ్ళ లెక్క ఉండదు, మీదే లెక్క ఉంటుంది. కానీ మరి షురు చేయిగా. ఓకే. వందనం ఇదిగో దేవా, ఇందిరా గణనాయక నీకు వందనం ఇదిగో దేవా. సుందరాంగుడ 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 నీ పాదములకు ముందుగానే వందనాలు అందముగా చేతున్నయ్యా. సుందరాంగుడ నీ పాదములకు వందనాలు ముందుగానే అందముగా చేతున్నయ్యా. ఏందిరా గణనాయక నీకు వందనం ఇదిగో దేవా. అరటి పళ్ళు నానా వాళ్ళు, అరటి పళ్ళు నానా వాళ్ళు, చెరుకులు ఎర్రగా పళ్ళు. అరటి పళ్ళు నానా వాళ్ళు, చెరుకులు ఎర్రగా పళ్ళు.
మంచి మల్లెల మంచి మల్లెల మంచి మల్లెల తోడా నిన్ను కొలచి వేడెదము దేవా మంచి మల్లెల తోడా నిన్ను కొలచి వేడెదము దేవా ఇందిరా గణనాయక నీకు వందనం ఇదిగో దేవా సుందరాంగుడ నీ పాదములకు వందనాలు ముందుగానే అందముగా చేతునయ్యా కరుణతోడా తోసగేదములకు కరుణతోడా కొసగేదములకు కరుణతోడ దాసులను కాపాడు కాపాడుమై కరుణతోడ దాసులను కాపాడు కాపాడుమయ్యా ఇందిరా గణనాయక నీకు వందనం ఇదిగో దేవా ఇందిరా గణనాయక నీకు వందనం ఇదిగో దేవా వందనం ఇదిగో దేవా వందనం ఇదిగో దేవా వందనం ఇదిగో దేవా వా చెల్లె ఎంత అందంగా ఉన్నావో నీ పాటకి అంత అందంగా ఉంది నీ పాటకి తగ్గట్టు నువ్వు ఎంత ముద్దుగా అన్నట్టుగా మేము చెప్పా ఎందుకంటే అక్కడ పెద్ద మనిషి ఉన్నాడు ఓ పిల్ల నువ్వే మాట్లాడతావా అంటాడు ఇక నన్ను అన్నో అమ్మా ఎట్లా పాడింది మరి ఈ భాను చెల్లె చాలా బాగా పాడింది జాగ్రత్తగా పాడింది ఇక్కడ మ్యూజిక్ని కంట్రోల్ చేసింది తను పాడుకుంటూ ఎందుకంటే ఆ పాట ఉన్నది అందులో అట్లా స్పీడ్గా పాడగలగవచ్చు స్లో కూడా పాడగలగవచ్చు ఈ పాటని చల్తీగా కూడా చాలా మంచిగా జాగ్రత్త పాడినావు మంచి పాట పాడినావు సూపర్ అమ్మ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్గా వాడింది చెల్లె ఇక ఇడిదిక్కు పోదాం ఒక్కసారి అన్న ఇద్దరు జుంగలు పట్టుకొచ్చుకున్నవే అవును మరి ఇప్పుడు ఎవరు వస్తుర్రు మన ఛానల్ పేరు ఏం పేరు యాదగిరి దూరదర్శన్ యాదగిరి కదమ్మా ఆ యాదగిరి పేరు పెట్టుకున్న మన యాదగిరి గారు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మంచి జానపదంతో కూడుకున్నటువంటి గణపతి పాట పాడుతాడు కానీ మరి వామో చూస్తే టిప్పు టాపు తయారై వచ్చిండు అన్ననైతే అన్న అమ్మా నీ పేరు నీ ఊరు నీ ముచ్చట ఒక్కసారి చెప్పేసేయిగా నా పేరు యాదగిరి మా ఊరు టంకర గ్రామం అన్వాడ మండల్ మహబూబ్ నగర్ జిల్లా మరి వినాయకుని పాట పట్టుకొచ్చుకున్నావా పట్టుకొచ్చుకున్నాను ఇగో ఈడనేమో గొంగడేసిండు ఈడ శున్ని కట్టిండు ఇక్కడ ఇవి కట్టిండు అంటే మొత్తం ఏదో వేసేటట్టున్నావు ఇయ్యాల చేయాలని వచ్చిన అమ్మో మరి ఏం చేస్తాడో చూడాలంటే ఈ జుంగ ఏం పాట పట్టుకొచ్చిండో చూడాలి అన్న మొదలు పెడతావా ఓకే గట్టి పోటీ ఇవ్వాలి కానీ మరిగా జయ 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 వినాయక జయమునియవా స్వామి అభయమీయవా గణ 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 గణనాయక గుణమునియవా సద్గుణమునియవా గజానన శరణం గజముఖ వదన శరణం 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 పార్వతి తనయా
శిరసాభివందనం హర హర ప్రియ సుతుడా హృదయాభివందనం ప్రథమ పూజతు వంతర పరమిల్లెదమయ్యా పరమ పావనము చేయగ పరుగుల రావయ్యా గజానన శరణం గజముఖ వదన శరణం గజానన శరణం గజముఖ వదన శరణం జయ 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 వినాయక జయమునీయవా స్వామి అభయమీయవా గణ 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 గణనాయక గుణమునీయవా సద్గుణమునీయవా మహాదేవలీలోకం మాతాపిత సేవితం మహాదేవలీలోకం మాతాపిత సేవితం మహాబలాని మార్గం అనుసరించు ఈ జగం మహాబలాని మార్గం అనుసరించు ఈ జగం కాణిపాక గణాధీశ స్మరించెదమయ్యా కాణిపాక గణాధీశ స్మరించెదమయ్యా కన్యమూల గణపతి వై కదిలిటు రావయ్యా గజానన శరణం గజముఖ వదన శరణం గజానన శరణం గజముఖ వదన శరణం జయ 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 వినాయక జయమునీయవా స్వామి అభయమీయవా గణ 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 గణనాయక గుణమునీయవా సద్గుణమునీయవా గజానన శరణం గజముఖ వదన శరణం 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 అన్న యాదగిరి అన్న అమ్మా మస్తు మస్తుగా పాడినావు అన్న ఓకే అమ్మా చాలా మంచిగా పాడినావు మరి నీ పాట ఎట్లుందో మా అన్నని అడగాలి అన్న పల్లవి చాలా తేలికగా పాడుకున్నాడు శరణంకి వచ్చేసరికి కొంచెం స్టాప్లో వచ్చింది కదా అక్కడక్కడ జీరపోయింది టోటల్గా మంచిగా పాడాడు పాట థ్యాంక్ యూ సార్ ఇక ఇప్పుడు వసీము కాదిగో ఇప్పుడు వస్తాడు మా అన్న వస్తాడు ఒకటి అదేమన్నా ఇచ్చిదోలు గోళ్ళు ఇచ్చిదోలు మరి జుంగ ఇక నువ్వు రావాలి ఏడికెళ్ళి వచ్చినావు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లకపేట విలేజ్ అమ్మ నా పేరు చల్ల వెంకటేష్ వెంకటేష్ అవును. అమ్మ మంచి పేరు హీరో పేరు పెట్టుకున్నాడు మరి గణపయ్య పాటనేనా గణపయ్య పాటని మంచిగా వాడాలి పోటీ గట్టిగా ఉండాలి సరేనా చూసినావు సరే కదా అక్క, పాడతా. జుంగలు ఎట్లా వాడతారు పాడతా. మనం కూడా చక్కగా వాడాలి పాడతా. సరేనా ఇక షురూ చేయి కథ గాన గానాదుడవయ్యో గణనాథ స్వామి గణనాథ గౌరీ కుమారుడవయ్యో గణనాథ గాన గానాదుడవయ్యో గణనాథ స్వామి గణనాథ గౌరీ కుమారుడవయ్యో గణనాథ ఎలకలెక్కి తిరుగుతున్నవు గణనాథు స్వామి గణనాథ ఎల్లలో కాలేలుతున్నవు గణనాథ గాన గానాదుడవయ్యో గణనాథు స్వామి గణనాథ గౌరీ కుమారుడవయ్యో గణనాథ
పాలకాయ పచ్చి కొబ్బరి గణనాథో స్వామి గణనాథ నీ ముంగట పెట్టినమయ్యో గణనాథ పాలకాయ పచ్చి కొబ్బరి గణనాథో స్వామి గణనాథ నీ ముంగట పెట్టినమయ్యో గణనాథ ఊరూరా నిన్ను గొల్దుమో గణనాథో స్వామి గణనాథ ఎగిలేసి నీ పూజ చేద్దుమో గణనాథ ఊరూరా నిన్ను గొల్దుమో గణనాథో స్వామి గణనాథ ఎగిలేసి నీ పూజ చేద్దుమో గణనాథ నవరాత్రులు నిన్ను గొల్దుమో గణనాథో స్వామి గణనాథ నదిలేసి వచ్చదమయ్యో గణనాథ నవరాత్రులు నిన్ను గొల్దుమో గణనాథో స్వామి గణనాథ నదిలేసి వచ్చదమయ్యో గణనాథ గాన గానాదుడవయ్యో గణనాథో స్వామి గణనాథ గౌరీ కుమారుడవయ్యో గణనాథ గాన గానాదుడవయ్యో గణనాథో స్వామి గణనాథ గౌరీ కుమారుడవయ్యో గణనాథ జై బోలో గణేష్ మహారాజ్ కి బా చక్కగా వాడిరో చాలా చాలా అద్భుతమైన పాట ఇక మా అన్న ఏమంటాడు చూడాలి అన్న ఎట్లుంది పాట గణపయ్య పాటలు ఇప్పుడు పాడిన పాటలలో కన్నా ఇది పక్కా ఫోక్ మెలోడీలోకి వచ్చింది అనమాట పాట థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సార్ చాలా బాగా పాడినావు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా నీకున్నటువంటి గాత్రంతో పాడుకుంటూ పోయావు వెంకటేష్ ఇక మన ఇంకొకటి ఉంది కదా జుంగని పంపిస్తావా పంపిస్తా మరి జుంగా అనూష అనూష చెల్లె అక్క ఏడికెళ్ళి వచ్చినావు ఏ ఊరు మనది బీకే తిరుమలాపూర్ అమ్రాబాద్ మండల్ నాగర్కర్నూలు జిల్లా నుంచి వచ్చినాక మరి జనపై పాట పట్టుకొని వచ్చినావా అవునక్క మరి మంచిగా వాడాలి అదర్ కొట్టాలి ఓకే కానీ షురూ చేయి విఘ్నేశ పావనమూర్తివి పరమేశ వెండి కొండలో విఘ్నేశ పావనమూర్తివి పరమేశ ఏకదంతుడా ఎలక వాహన పరిపరి విధముల ప్రవర్తించదా వెండి కొండలో విఘ్నేశ పావనమూర్తివి పరమేశ పాలన జయము విఘ్నేశ పావనమూర్తివి పరమేశ సంకటములు ఎడబాపితివి
గణపయ్య వేడితి నిన్నే గణపయ్య ఎల్ల లోకములు ఏలవాడా వెండి కొండలో గణపయ్య వరములు ఇవ్వగరావయ్య 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 వా చెల్లె అక్క మస్తుగా వాడినావు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అక్క. గుండెని తాకినట్టుగా ఉంది నీ పాట. మరి వా అన్న హృదయాన్ని కదిలించిందా లేదా తెలుసుకుందామా? తెలుసుకుందాం అక్క. అన్న మా పెద్దన్న చెప్పే. ఆమెది పల్లె గొంతు, అచ్చమైన పల్లె గొంతు కాబట్టి పాడబడినా కూడా చాలా సురకత్తిలాగా దూసుకుపోద్ది. బ్రహ్మాండంగా పాడింది. అయితే పాట పాడేటప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ కొంచెం దెబ్బతిని అక్కడక్కడ కొంచెం ఒడిదుడుకులే కానీ పాట టోటల్గా చాలా బాగా పాడింది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా మొదటి ఉద్ది అయితే మనము పూర్తి చేసుకున్నాం. అన్న ఇప్పుడు రెండో ఉద్దిలోకి అడుగుపెట్టే సమయం వచ్చేసింది. మరి మనము రెండో ఉద్దిని ప్రారంభిద్దామా? రెండోది చాలా టఫ్, మీకు గతంలో కూడా చెప్పాము. పక్కా జానపదం ఉండాలి, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవద్దు, స్టేజ్ ఫియర్ ఉండొద్దు. ఈ పాటలు ఛాలెంజ్గా తీసుకోండి. ఓకేనా? మీరు అందరూ మంచి గాయకులేక భయపడకుండా పాడండి కాస్త జాగ్రత్తగా. రెండో ఉద్దిలా మొదటిగా మన వసీము ఎవరిని పంపిస్తున్నావు, ఏ జుంగాని పంపిస్తున్నావు? అద్భుతమైన పాటతో మా చెల్లెలు భానుప్రియ విచ్చేస్తుంది. భానుప్రియ. భానుప్రియ, ఇందాకనైతే మంచిగా గణపయ్య పాటతోని అందరు మనసులు గెలిచేసుకున్నావు. మరి ఇప్పుడు ఏ పాట పట్టుకొని వచ్చినావు? అంటే నా ఫ్రెండ్ చెంచుతా అని ఒక అమ్మాయి నా స్నేహితురాలు ఉందక్క. దానికి ఈ మధ్య చెవులకు కమ్మలు ముక్కెర అవన్నీ బల పెడతాంది. సో ఎవరు పెడుతున్నారో చెప్తలేదు, బట్ నేను క్వశ్చన్ ఇస్తున్నా దాన్ని, ఎవరు పెడతానికి ఇవన్నీ అన్నట్టు. మరి ఈ షెల్ ఎట్లా అడుగుతుందో దానిలో మనకు సమాధానం దొరుకుతుందా లేదా ఈ పాట ఇంటనే తెలుస్తుంది. మరి షెల్లె మంచిగా వాడాలి, గట్టి పోటీ ఇవ్వాలి. కమ్మలు సెంచితా నీకెవ్వరు దచ్చిర సెంచితా చెవులకు కమ్మలు సెంచితా నీకెవ్వరు దచ్చిర సెంచితా పొద్దున లేసి మొగుడా మల్లిగాడ మది నందన ఉడత శాపన గట్టి మోపున పుట్ట గొంగున దాన్ని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను దాన్ని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను చెవులకు కమ్మలు సెంచితా నీ చెవులకు కమ్మలు సెంచితా నీకెవ్వరు దచ్చిర సెంచితా కాళ్ళకు పట్టీలు సెంచితా నీ కాళ్ళకు పట్టీలు సెంచితా నీకెవ్వరు దచ్చిర సెంచితా కాళ్ళకు పట్టీలు సెంచితా నీకెవ్వరు దచ్చిర సెంచితా పొద్దున లేసి గాడినా గాడి ఎత్తునా ఎత్తు కొమ్మునా కొమ్ము కట్టెనా దున్నె గొర్రునా దాన్ని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను దాన్ని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను చెవులకు కమ్మలు సెంచితా నీ చెవులకు కమ్మలు సెంచితా నీకెవ్వరు దచ్చిర సెంచితా ముక్కుకు ముక్కెర సెంచితా నీ ముక్కుకు ముక్కెర సెంచితా నీకెవ్వరు దచ్చిర సెంచితా ముక్కుకు ముక్కెర
వామో నీ ముచ్చటనైతే గమ్మతుంది. మరి లాస్ట్కి ముచ్చటనే తెలిసింది కదా? లేదక్క, నేను అది పెడతానే ఉంది, నేను అడుగుతూనే ఉన్నా, అది మాత్రం చెప్తాను. నీ చెవులో కూడా చెప్పలేదా? చెప్పట్లేదు. మాకంటే తెలియలేదు కానీ నీ ఫ్రెండ్ నీకనే చెప్తే కావచ్చు, నీ దోస్తానా? చెప్తలేదక్క, దానికి రహస్యంగా ఎవరో తెచ్చిస్తున్నారు, బట్ అది చెప్తలేదు, బయట పడతలేదు. ఇక అన్న మరి చెల్ల ముచ్చటైతే గమ్మతుందే, ఒకసారి నువ్వు చెప్పే నా ముచ్చట ఎట్లుందో. పాటలో మనకు కనపడుతుంది ఏంటంటే హాస్యాస్పదం అనమాట. ఒక చెలోక్తిగా ఉన్నటువంటి పాట, పక్క జానపద పుట్టల నుంచి వచ్చినటువంటి ఈ పాట చాలా అద్భుతమైన పాట, చాలా బాగా పాడినావమ్మా. సూపర్ అన్న. అమ్మా మరి నీ కాడ నుంచి ఇద్దరు ఉన్నారు, మరి ఎవరిని పంపిస్తున్నావు? యాదగిరి వస్తుండు మంచి జానపదం, పాలమూరు పల్లె పదాలని ఉట్టిపడేటట్లు పాడతాడు. వామో అన్న, గొంగడేసినావు, గజ్జె కట్టినావు, ఇక దుమ్ము దుమారమేనా? అవునమ్మా. ఏం పాట పట్టుకొచ్చినావు? పంచవన్నెల రామశిల్క అని ఒక శిల్క మీద పాటనా? పాట. మరి ఆ శిల్క పిలుస్తున్నావా? పిలుస్తున్నా. మరి ఆ శిల్క ఏ శిల్క, అసలు శిల్క ఏంటిదో తెలియాలంటే ఇప్పుడు ఈ శిల్క పాట పాడాలి అన్న. పాడే పాట అందుకో ఇక. పంచవన్నెల రామశిల్క పక్కకేమో రమ్మన్నది, పంచవన్నెల రామశిల్క పక్కకేమో రమ్మన్నది, పక్క పక్క నిక్కి నిక్కి దొంగ దొంగ చూపులతోటి దొడ్డికాడికి రమ్మన్నది, దొంగ దొంగ చూపులతోటి దొడ్డికాడికి రమ్మన్నది. మంచి నీళ్ళ నల్లా కాడికి నీళ్ళ కాని నేను పోతే, మంచి నీళ్ళ నల్లా కాడికి నీళ్ళ కాని నేను పోతే, నన్ను చూసి నవ్వినాది, కన్ను సైగలు చేసి నాది, నన్ను చూసి నవ్వినాది, కన్ను సైగలు చేసి నాదే. పంచవన్నెల రామశిల్క పక్కకేమో రమ్మన్నది, పంచవన్నెల రామశిల్క పక్కకేమో రమ్మన్నది, పక్క పక్క నిక్కి నిక్కి దొంగ దొంగ చూపులతోటి దొడ్డికాడికి రమ్మన్నది, దొంగ దొంగ చూపులతోటి దొడ్డికాడికి రమ్మన్నది. చేను కాని నేను పోతే మళ్ళీ మళ్ళీ చూసినది, చేను కాడికి నేను పోతే మళ్ళీ మళ్ళీ చూసినది, పత్తి చేను కాడికి వచ్చి పని అయ్యాది పిల్ల, పత్తి చేను కాడికి వచ్చి పని అయ్యాది పిల్ల. పంచవన్నెల రామశిల్క పక్కకేమో రమ్మన్నది, పంచవన్నెల రామశిల్క పక్కకేమో రమ్మన్నది, పక్క పక్క నిక్కి నిక్కి దొంగ దొంగ చూపులతోటి దొడ్డికాడికి రమ్మన్నది, దొంగ దొంగ చూపులతోటి దొడ్డికాడికి రమ్మన్నది. ఆకలాని తిందామంటే తల ముందు కూర్చోనుంటే, ఆకలాని తిందామంటే తల ముందు కూర్చోనుంటే, ముద్ద నన్ను తినానియది ముద్దులిచ్చి చంపుతుంది, ముద్ద నన్ను తినానియది ముద్దులిచ్చి చంపుతుంది. పంచవన్నెల రామశిల్క పక్కకేమో రమ్మన్నది, పంచవన్నెల రామశిల్క
పక్కకేమో రమ్మన్నది పక్క పక్క నిక్కి నిక్కి దొంగ దొంగ చూపులతోటి దొడ్డికాడికి రమ్మన్నది దొంగ దొంగ చూపులతోటి దొడ్డికాడికి రమ్మన్నది దొంగ దొంగ చూపులతోటి దొడ్డికాడికి రమ్మన్నది దొంగ దొంగ చూపులతోటి దొడ్డికాడికి రమ్మన్నది. వామ్మో అన్న అప్పుడు ఏదో గణపయ్య పాట పాడితే అమ్మో ఏంది అనుకున్నాం, కానీ ఇప్పుడు వామ్మో ఏంది అనిపిస్తుంది. ఇక మా పెద్దన్న యశ్వలన్న మరి చెప్పండి. పంచవన్నెల రామశిలక అనేది ఆయన ఇప్పుడు మహిళల్ని అనేక రకాలుగా వర్ణిస్తూ ఉంటారు. అట్లా వర్ణించే దాంట్లో ఈమె పంచవన్నెల రామశిలక దొంగ మాటలు చెప్తుంది, ఆ మాట చెప్తుంది, ఈ మాట చెప్తుంది అని చెప్పేదాని పాట. ఇది యాదృచ్ఛికమైనా కూడా ఊళ్ళలో జరిగేటటువంటి సంఘటనలకు దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి కవి రాసిన పాట. అయితే ఇందులో నువ్వు చాలా బ్యాలెన్స్గా మధ్యలో పాడావు. మరి టాప్లో పాడితే ఇబ్బంది అయ్యేది, లోలో పాడితే కూడా ఇబ్బంది అయ్యేది. కాబట్టి మంచిగా పాడినావు. దాంట్లో పదాలకు తగ్గట్టుగా కూడా నీ యొక్క హావభావాలు ఉన్నాయి, బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. వసీము ఇప్పుడు నీ జుంగను పంపిస్తున్నావా లేదా? ఏం పాట పట్టుకొచ్చినావు మరి? రంగి రంగమ్మో ఓ పిల్ల రంగమ్మ అనే పాటతోని వచ్చిన. మంచిగా వాడు, పోటీ గట్టిగా ఇయ్యి. మరి ఇప్పుడు నువ్వు ఎంత చక్కగా వాడితే మరి పోటీలా నీకు అంత పేరు వస్తుంది, సరేనా? తప్పకుండా మంచిగా వాడాలి. రంగే రంగమ్మో ఓ పిల్ల రంగమ్మో మందితోటి ముచ్చటలు ఎందుకే రంగమ్మో. రంగి రంగమ్మ ఓ పిల్ల రంగమ్మ మందితోటి ముచ్చటలు ఎందుకే రంగమ్మ. రంగి రంగమ్మ ఓ పిల్ల రంగమ్మ మందితోటి ముచ్చటలు ఎందుకే రంగమ్మ. వాళ్ళింటి ముచ్చట ఈడ చెప్పుడెందుకే, వీళ్ళింటి ముచ్చట ఆడ చెప్పుడెందుకే. వాళ్ళింటి ముచ్చట ఈడ చెప్పుడెందుకే, వీళ్ళింటి ముచ్చట ఆడ చెప్పుడెందుకే. వాళ్ళిల్లు కలిసినాక మందిలకు పిలిసినాక మానం పోతది నవే. రంగే రంగమ్మ ఓ పిల్ల రంగమ్మ మందితోటి ముచ్చటలు ఎందుకే రంగమ్మ. పటేల పొద్దాయే నాకు సద్ది లేకపాయే, ముంగటోడు ఎనుకోడు అందరెళ్ళిపోవట్టే. ఇల్లిల్లో తిరిగిన నీ జాడ దొరకదాయ, ఈడిదాకా నేనస్తే ముచ్చట పెడుతున్నవా. రంగే రంగమ్మో ఓ పిల్ల రంగమ్మో మందితోటి ముచ్చటలు ఎందుకే రంగమ్మో. రంగే రంగమ్మో ఓ పిల్ల రంగమ్మో మందితోని ముచ్చటలు ఎందుకే రంగమ్మో. వాళ్ళింటి ముచ్చట ఈడ చెప్పుడెందుకే, వీళ్ళింటి ముచ్చట ఆడ చెప్పుడెందుకే. వాళ్ళిల్లు కలిసినాక మందిలకు పిలిసినాక మానం పోతది నవే. రంగే రంగమ్మో ఓ పిల్ల రంగమ్మో మందితోటి ముచ్చటలు ఎందుకే రంగమ్మో. ఆహా రంగే రంగమ్మో ఓ పిల్ల రంగమ్మో మందితోటి ముచ్చటలు ఎందుకే రంగమ్మో. బందితోటి ముచ్చ
ముచ్చటలు ఎందుకే రంగమ్మో నీకెందుకే రంగమ్మో నీకెందుకే రంగమ్మో నీకెందుకే రంగమ్మో అసలు ఎంత చక్కగా పాడావు అంటే జోర్దార్ జబర్దస్త్. ఒక్కసారి ఊపేసినావు అన్న. మస్తు పాడిండు కదా, మరి ఎట్లుంది ఈ పాట? మస్తు హుషారుగా పాడిండు, చాలా బాగా పాడిండు ఈ పాట అన్న. థ్యాంక్ యూ అన్న. చాలా సందర్భాల్లో కూడా తన యొక్క హుషారుతనాన్ని అది చూపించిండు, చాలా బాగా పాడిండు అన్న. ఆశలే ఆజుంగా అదరగొట్టిండు. ఇప్పుడు మా అనుష వడంగా చాలా చక్కని పాటతో జనాలు వింటే వడంగా ఓహో ఇలాంటివి చేయకూడదు, ఇది పద్ధతి కాదు, నేను మారాలి అనే ఒక గొప్ప సంకల్పంతో అన్ని విధాల పనికొచ్చే పాటతో మేము ముందుకు వస్తుంది అనుష. ఓకే, మనలో మార్పును తీసుకొచ్చే పాట అనుష రావాల మరి. అనుష అక్క, మరి అన్ననైతే మంచిగా వివరించిండు, మరి ఏం పాట పట్టుకొచ్చినావు? ఇండ్లలో తాగి చాలా ఇబ్బంది పెడతారు. అవు పాట ద్వారా ఆమె బాధ చెప్పుకొని భర్తను మార్చుకున్న సందర్భం ఉంది ఈ పాటలో. చెల్లె మంచిగా వాడు, నువ్వు వాడిన పాటతోని కనీసం ఒక్కలన్న మారితే మంచిది. కానీ నుండి ముట్టానోయి నీ మాట నా మాటోయి
చెల్ల మంచి పాట తీసుకొని వచ్చినావు. నీ పాట ద్వారా ఏదో ఒక్క మార్పు ఎక్కనో మొదలైతే చాలా సంతోషం అన్న. మరి చెల్లె పాట గురించి. మంచి పాట, ఉపోద్ఘాతం, సామాజిక చైతన్య పాట. ఇది మంచి పాట తీసుకొచ్చినామా. పాతకాలం పాట అయినా కూడా అభ్యుదయకరమైన పాట, మంచిగా పాడినావు. అయితే అక్కడక్కడ కొంత రిధం కొంచెం మిస్ అయిపోయినట్టు నాకు అనిపించింది. అట్లా కాకుండా చూసుకో జాగ్రత్తగా. అంటే ఇటువంటి కాంపిటీషన్లకు వచ్చినప్పుడు ఆ తాళం ఉన్న దాన్ని ఎంచుకోకూడదు. వాస్తవంగా అట్లా ఫ్లోగా వరదలాగా వెళ్ళిపోయేటటువంటి దాన్ని ఈజీగా ఎంచుకుంటే నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మంచి ఉపోద్ఘాత, సామాజిక చైతన్య పాట. సూపర్ అమ్మ. ఇడిదిక్కు బృందం నుంచి అదరగొట్టేసారు. ఇడిదిక్కు బృందం మేమేమైనా తక్కువనా, మేము కూడా జబర్దస్త్ పాటలు పాడతామని వాళ్ళు కూడా బెదరగొట్టేసారు. మరి ఎటు చూసినా పోటీ గట్టిగానే ఉంది. మరి మొత్తానికైతే రెండో ఉద్దిని మనం పూర్తి చేసుకున్నాము. అన్న మరి పిలవన్నాయే, ఇక పిలవాలా? మరి వసీము నీ జుంగల్తో నువ్వు ఇక్కడికి రావాలి. మరి అన్న నువ్వు కూడా ఇక్కడికి రావాలన్న జుంగల తీసుకొని. అన్న చెప్పిగా. మన ఆటపాట దూరదర్శన్ యాదగిరి ఛానల్ పెట్టిందే జానపద కళలు, జానపద సంస్కృతి, జానపద యొక్క పల్లె పండగలు, పబ్బాలు, ఆచారాలు, సంప్రదాయాలు, మన నుడికారాలు, మన పల్లెల్లో మాట్లాడుకునేటటువంటి భాష, దీనికి పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఆటపాట అనేది మొదలైంది. దానికి తగ్గట్టుగా పాడినటువంటి పాటలు కూడా అందరూ బాగా పాడారు. కానీ మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం అటువంటి పాటల్ని తీసుకురావాలని. దానికి తగ్గట్టుగా తీసుకొచ్చారు. అయితే ఇందులో మరి వషీం టీం నుంచి ఇద్దరు చాలా బాగా పాడారు. ఇద్దరు కూడా చాలా గన్షాట్గా, అంటే ఎంత అద్భుతమైనటువంటి పాటలు అంటే అంత అద్భుతమైన పాటలు తీసుకొచ్చారు. అయితే అందులో మన చల్ల వెంకటేశం తీసుకొచ్చిన పాట ఏదైతుందో అంటే అది రంగీ రంగమ్మ అనేది జనరల్గా పాత అందరూ పాడుకునేటువంటి పాటే. రంగీ రంగమ్మ అనేటటువంటి పదాలతో చాలా పాటలు వచ్చినాయి. కానీ గొంతు అద్భుతమైన గొంతు. కాబట్టి భానుప్రియ పాడినటువంటి పాట చాలా పాతకాలం పాట, అచ్చమైన జానపద పల్లె పాట. కాబట్టి భానుప్రియని దీంట్లో నేను విన్నుగా చూస్తున్నా. వీరేశలింగం టీంలో కూడా ఇద్దరు కూడా మంచిగానే ఫస్ట్ అంతకుముందు ఎపిసోడ్లో కూడా చాలా మంచి పాటలు పాడారు. ఈ పాటల కన్నా ఆ పాటలు ఇంకా మంచి పాటలు తెచ్చారు వాళ్ళిద్దరు. అయితే ఆమె అనర్గళంగా పాడిన పాటలు, జానపద పాటలు, చాలా ఈజీగా పాడిన పాటలు పోయినసారి ఎపిసోడ్లో పాడింది తాను. కానీ దీంట్లో రెండు కూడా హార్డ్గా తీసుకొచ్చుకుంది. చాలా హార్డ్, కష్టమైన పాటల్ని తీసుకొచ్చుకుంది. కాబట్టి పల్లె గొంతే అయినా కూడా ఆ రిధం మిస్ అయిపోతున్నావు. రెండు పాటలకు అంతే మిస్ అయిపోయావు. కాబట్టి ఇందులో మన యాదగిరి ఓకే చాలా బాగా పాడాడు. రెండు పాటలు కూడా బాగా పాడాడు. థ్యాంక్ యూ సార్. మరి ఎపిసోడ్లో వీరిద్దరిని విన్నర్గా ప్రకటిస్తున్నా. అమ్మయ్య చూసిరు కదా, ఇయ్యాలనైతే మా క్వార్టర్ ఫైనల్స్ అద్భుతంగా మొదలైంది. మంచి మంచి జుంగలు పట్టుకొని వచ్చిర్రు కాబట్టి జుంగలు అద్భుతంగా వాడిర్రు. మళ్ళా గిట్లనే మళ్ళా వారంలో మళ్ళా కలుద్దాము. ఎప్పటికీ చూస్తూనే ఉండండి ఆట పాట సందడి. ఇది పల్లె పాటల సింగిడి.